మండలిలో డిప్యూటీ చైర్మన్ పదవి ఖాళీ అయింది. ఖాళీ అయ్యి చాలా రోజులు కూడా అయింది. అయితే ఇప్పుడు కొత్త వ్యక్తిని ఇప్పుడు ఆల్రెడీ ప్రకటించేసింది తమ పార్టీ తరపున వైఎస్ఆర్సీపీ. దానికి ప్రభుత్వం అంగీకరిస్తుందా లేదా, ఏం జరగబోతోంది అనేది. ఎందుకంటే జకియా ఖానం డిప్యూటీ చైర్పర్సన్గా గత నెల 27వ తేదీ వరకు పనిచేశారు. ఆమె పదవీ కాలం ముగిసింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు డిప్యూటీ చైర్పర్సన్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల అవుతుందా లేదా అనేది ఒక చర్చ. అలాగే డిప్యూటీ చైర్పర్సన్ని ఎంపిక చేయడానికి సిద్ధమవుతారా లేదా అనేది. అయితే వైసీపీ మాత్రం ప్రభుత్వం అంటే ఇక్కడ వైసీపీ నిర్ణయించిన ఒక ఆయన పేరు ఏం పేరు మాధవరావు, తుమాటి మాధవరావుని డిప్యూటీ చైర్పర్సన్గా వైసీపీ ఎంపిక చేసింది. ఇప్పుడు ఆ ఎంపికను యాక్సెప్ట్ చేస్తుందా ప్రభుత్వం లేదా అనేది ఒకటి. అలాగే బలాబలాలు చూసుకుంటే కనుక మొత్తం 58 మంది సభ్యులు ఉంటారు కదా మండలిలో, అందులో 33 మంది వైసీపీ వాళ్ళే ఇంకా ఉన్నారు కాబట్టి అయితే అధికార కూటమికి అయితే 13 మందే ఉన్నారు. ఎక్కువ శాతం వీళ్ళకే ఉన్నారు. అలాగే ఇండిపెండెంట్లో లేదంటే ఇతర పార్టీ వాళ్ళు వీళ్ళందరూ కలిపి మరో 7 ఉంటారు. సో మొత్తం ఒక 7 అయితే ఖాళీలు ఉన్నాయి. ఈ సంఖ్య ఆధారంగా చూసుకుంటే వైసీపీ ఖచ్చితంగా తను నిలబెట్టిన మాధవరావు అనే అభ్యర్థిని గెలిపించుకునే అవకాశం ఉంటుంది అనేది ఇక్కడ. కాకపోతే మొన్న ఒక 5 ఎవరైతే వైసీపీ సభ్యుల్లో ఒక 5 ఇప్పటికే రాజీనామాలు ప్రకటించారు. కాకపోతే వాళ్ళ రాజీనామాలు అయితే యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి వాళ్ళు ఇంకా వైసీపీ సభ్యులుగానే కొనసాగుతున్నారు. వాళ్ళు ఆ 5 ఓట్లు ఎట్టేస్తారు అనేది ఒకటి, రేపొద్దున ఓటింగ్ కనుక జరిగితే. కానీ ఇక్కడ ఏంటంటే మండలి నిబంధనల ప్రకారం ఒకవేళ వాళ్ళు పార్టీ తరపున రాజీనామా చేయలేదు కాబట్టి పార్టీ సభ్యులుగానే పార్టీ నిర్ణయించిన వ్యక్తికే ఓటు వేయాలి అనేది ఒక చర్చ నడుస్తుంది. లేదు పార్టీ కనుక విప్ జారీ చేస్తే పార్టీ సూచించిన అభ్యర్థికి ఓటు వేయాల్సి ఉంటుంది అనేది. కాకపోతే ఇక్కడ రాజీనామాలు ఆమోదించలేదు కాబట్టి వాళ్ళ ఆత్మ ప్రబోధం మేరకు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఏమైనా ఓట్లు వేస్తారా ఏంటి అనేది కూడా చూడాలి. ఒకవేళ అదే కనుక జరిగితే ఆ ఓటుని చెల్లని ఓటుగా పరిగణిస్తారా అనేది కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది. ఏది ఏమైనా ఇప్పుడు డిప్యూటీ చైర్మన్ పదవి అయితే ఇప్పుడు ఇమీడియట్గా భర్తీ చేయాల్సిన అవసరం ఉంది అనేది లేదు, ఇప్పట్లో అవసరం లేదు అనే నిర్ణయం కూడా తీసుకోవచ్చు ఒకవేళ ప్రభుత్వం. ఈ చర్చ కూడా నడుస్తుంది. ఏది ఏమైనా వీళ్ళు ఎప్పుడైతే డిప్యూటీ చైర్పర్సన్గా మాధవరావు అనే వ్యక్తిని ఎంపిక చేశారో, ఎమ్మెల్సీగా ఉన్న మాధవరావుని ఎంపిక చేశారు, దాన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా కూటమి ప్రభుత్వం, లేదంటే దాన్ని అలా పెండింగ్లో పెడతారా, అసలు దాన్ని చర్చకే రానివ్వరా అనేది కూడా వేచి చూడాలి. కాకపోతే ఈయన చైర్మనే వైసీపీకి సంబంధించిన వ్యక్తే చైర్మన్గా ఉన్నారు కాబట్టి మోషన్ రాజు, అలాగే వీళ్ళ సభ్యుల సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి వైసీపీ ఏమన్నా త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా మండలిలో చూడాల్సిన అంశం.